లోకా మూవీ తెలుగులో తీస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యేది. మలయాళం అంటేనే విభిన్న చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్. సున్నితమైన పాయింట్ తీసుకుని దాని చుట్టూ ఆసక్తికరంగా కథ అల్లి ప్రేక్షకుల్ని మెప్పించడం అక్కడి డైరెక్టర్లకి వెన్నతో పెట్టిన విద్య. తక్కువ బడ్జెట్లోనే సినిమా తెరకెక్కించిన భారీ లాభాలు ఎలా అందుకోవాలో మలయాళం మేకర్స్ని చూసి నేర్చుకోవాల్సిందే. ఈ కోవలోనే ఇటీవల చిత్రం లోకా చాప్టర్ 1 చంద్ర ఇండియాలో తొలి సూపర్ ఉమెన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లీన్ కే ఘపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ కోవలోనే ఇటీవల వచ్చిన చిత్రం లోకా చాప్టర్ 1 చంద్ర ఇండియాలో తొలి సూపర్ ఉమెన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లీన్ కే ఘపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. వేఫరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సుమారు 30 కోట్ల బడ్జెట్తో దీన్ని నిర్మించారు. తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొత్త లోకా పేరుతో విడుదల చేశారు. ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి 4 రోజుల్లోనే 50 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత కూడా ఎక్కడా డ్రాప్ కాకుండా ఏకంగా 300 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయి ఈ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రంగా రికార్డులకెక్కింది. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని ఈ అరుదైన ఫీట్ని ఓ యంగ్ హీరోయిన్ సాధించడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. స్టార్స్ లేకపోయినా కంటెంట్ బాగుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్కి క్యూ కట్టారు. మంచి చిత్రాలు తీస్తే హిట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి నిరూపించారు. ఈ మూవీ తెలుగులోనూ లాభాలతో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. తాజాగా లోకా చాప్టర్ 1 చంద్ర మూవీ అంటే ఈ సినిమా గురించి నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మాస్ జాతర ప్రమోషన్లలో భాగంగా హీరో రవితేజతో కలిసి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లోకా మూవీని డైరెక్ట్గా తెలుగులో తీసి ఉంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది. లాగ్ ఉంది, అది లేదు, ఇది లేదని మన వాళ్ళు తిట్టకపోతే నా పేరు మార్చుకుంటారు. తెలుగు ఆడియన్స్ చిన్న ఎడ్జ్ మీద ఉన్నారు. ఎలా తీసినా అది బాగోలేదు, ఇది బాగోలేదు అనేస్తున్నారని అన్నారు. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ కన్నా కమర్షియల్ హంకులను ఎక్కువగా చూస్తారు. ఈ సినిమాలో ఉన్న నరేషన్, సైలెంట్ ఎమోషన్, క్లిష్టమైన సబ్జెక్ట్ తెలుగులో నేరుగా తీసి ఉంటే ప్రేక్షకులు ఇది ఏమిట్రా అంటూ వదిలేసేవారు. కానీ మలయాళంలో వచ్చినప్పుడు వారి రియలిస్టిక్ ట్రీట్మెంట్ వల్ల ఇది వర్కౌట్ అయింది. ఆ తర్వాత డబ్ చేయడంతో మనకు కూడా ఆ సినిమాకి విలువ వచ్చింది అని నాగవంశీ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. చాలా మంది ఆయనతో ఏకీభవిస్తుండగా కొందరు మాత్రం తెలుగు ప్రేక్షకులు కూడా మంచి సినిమాలను ఆదరిస్తారు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం నాగవంశీ ప్రొడ్యూసర్గా ఉన్న మాస్ జాతర మరో 10 రోజుల్లో విడుదల కాబోతుంది. మాస్ జాతర పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకు ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ 2 పుష్కలంగా ఉంటాయని యూనిట్ చెబుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి స్పందన లభించింది. ఇటీవల కింగ్డమ్ వార్ 2 చిత్రాలతో భారీగా నష్టపోయిన నాగవంశీ ఈ ప్రాజెక్టు ద్వారా మార్కెట్లో మళ్లీ తన సత్తా రుజువు చేయబోతున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.